బాయ్స్ పీజీ లైఫ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను అనమాట. సో యాపిల్ కాబట్టి నాకు ఎప్పుడైతే యాపిల్ ఫోన్ వచ్చిందో అప్పటి నుండి వీడియో అయితే కనుక నన్ను యాపిల్ సూర్య అని చెప్పేసి అంటున్నాడు. సైడ్ మన రూమ్మేట్స్ కన్నా మంచి వాళ్ళు అయితే కనుక ఆటోమేటిక్గా మన లైఫ్ కనుక గ్రోత్ అవుతుంది. ఈ చిన్న యూట్యూబర్ని కనుక కొంచెం వీడియోలు చూడండి అబ్బా, కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఎపి బాయ్ ఇన్ కర్ణాటక. సో ఫైనల్గా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కనుక నార్మల్గా అయితే కనుక వ్లాగ్ బయటికి వెళ్ళి ఏం తెలియదు, సో టైం లేదనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు నార్మల్గా పీజీ లైఫ్ అంటే బెంగళూరులో ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో కాబట్టి మా పీజీలో ఎంతమంది ఉంటాము, మా రూమ్ ఎంతది, మేము ఎంతమంది షేరింగ్ తీసుకుంటాము, అసలు బాయ్స్ పీజీ లైఫ్ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను అనమాట. దెన్ కమాన్ లైఫ్. ఫస్ట్ ఎక్కడి నుండి మొదలు పెట్టాలంటే ఫస్ట్ నా బెడ్ కానీ మొదలు పెడతాను గాయస్. సో ఇది నా బెడ్ అనమాట, నా ల్యాప్టాప్ బ్యాగ్, నా ల్యాప్టాప్, నా బెడ్షీట్. ఇంకా కిందకి వచ్చామంటే కనుక అది కిటిల్ అనమాట. సో ఇది కిటిల్. సో బుక్స్, నా మైక్ వగేరా అని చెప్పేసి ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి నందన్ బెడ్ అనమాట, అంటే ఈ వన్ క్లాత్స్, ఇది మామూలుగా ఆరేసే గుడ్డలు, నార్మల్గా ఇది అనమాట. సో ఇంకా కింద అప్పుడప్పుడు పీజీ నైట్ టైం ఫుడ్ అంతా బాగాలేనప్పుడు లేదంటే కనుక మన హెల్త్ సరిగా చూసుకునేదానికి గుడ్డు ప్రోటీన్ కాబట్టి సో ఎనీ టైం అనేది మా రూమ్లో 30 మినిమం ఎగ్స్ ఉంటాయి అనమాట. సో ఎగ్స్ ఎందుకనంటే కనుక ప్రతి ఒక్కరు ఎగ్స్ తింటారు మా రూమ్లో, సో అందుకని చెప్పేసి ఎగ్స్ అనేది క్యారీ చేస్తాము. సో ఇంకా నార్మల్గా స్టఫ్ వచ్చేసి బాయ్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే చూపిస్తా. అసలైంది చూడండి, ఇలా ఉంటుంది అన్నమాట మా స్క్రాప్ అంతా. అంటే స్క్రాప్ అని కాదు, అంటే మాకు పెద్దగా ఉంటుంది. ఇది నార్మల్గా స్టడీ టేబుల్ అనమాట. కానీ స్టడీ టేబుల్ అయినా కనుక నార్మల్గా మేము ఇది యూజ్ చేసేది ఇలా అనమాట. హనీ బాటిల్ తినేదానికి, నార్మల్గా ఉడకబెట్టుకొని లేదంటే కనుక పొద్దున్నే రాత్రి నానేసుకొని పొద్దున్న తినేదానికి, జ్వరం వచ్చినప్పుడు చేసుకునేదానికి ట్యాబ్లెట్స్, రూంబర్, మార్కర్స్, పన్నీరు, సో పర్ఫ్యూమ్స్ వచ్చేదంట. సో పర్ఫ్యూమ్స్ అనేది అనమాట. సో ఇదొక పర్ఫ్యూమ్ అండ్ నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ అనమాట, కొబ్రా స్నేక్. సో ఇది నా ఫేవరెట్ అనమాట. సో ఇలా బాయ్స్ పీజీలో ఎలా ఉంటుందంటే ఇది నందంది, ఇది నాదనమాట యాక్చువల్గా. కాకపోతే మేము బాయ్స్ అంటే తెలుసు కదా, ఒకరి సొక్కాలు ఒకరు వేసుకోవడం, ఒకరి ప్యాంట్ ఒకరు వేసుకోవడం అలా. సో అందుకని చెప్పేసి మాకు భేదాలు అనేవి ఏమి ఉండవు అనమాట. అన్నీ యూజ్ చేసుకుంటాము, అన్నీ మామూలు ఒక అర్థం చేసుకోండి, అది తప్ప ఇవన్నీ వేసుకుంటాము. సో కాబట్టి ఇది నార్మల్గా బుక్స్, ఇది నందన్ బెడ్షీట్ అనమాట, యాపిల్. సో యాపిల్ కాబట్టి నాకు ఎప్పుడైతే యాపిల్ ఫోన్ వచ్చిందో అప్పటి నుండి వీడియో అయితే కనుక నన్ను యాపిల్ సూర్య అని చెప్పేసి అంటున్నాడు. ఇంక ఇది వస్తే కనుక వంట బెడ్ అనమాట. క్లాత్స్ ఎనీ టైం 24/7 అటు ఉంటాయి అనమాట. వంటది అండ్ బిజినెస్ది నాదొకటే కొంచెం తక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే కనుక మనం అంతగా స్టాక్ పెట్టుకోము, ఎప్పుడప్పుడే ఉతికేసేస్తాము. సో ఇదనమాట ఓవరాల్గా. ఇంకా చూసుకున్నట్టయితే కనుక ఇంకా స్లిప్పర్స్ అవి అంటే కనుక చూసినారు కదా, అన్ని డజన్లు ఉంటాయి. అది విషయం, దీంట్లో అన్నీ అనమాట. అంటే మామూలుగా నందంటి, నాగి అండ్ వంటాటి అన్నీ కలిపి ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇంకా చిన్న రూమ్లో 3 షేరింగ్ అనమాట, 3 షేరింగ్. సో ఇది ఫస్ట్ ఇది. సో నా బెడ్ ఎదురుగానే క్యాలెండర్ అనమాట. ఇది మొన్న అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు క్యాలెండర్ నార్మల్గా ఈ క్యాలెండర్లో వింటూ కనుక నార్మల్గా నాదేమన్నా కొంచెం ఇబ్బంది అయినా లేదంటే కనుక రోజులు అయిపోయినాయి ఇవన్నీ ఇది నా క్యాలెండర్ అనమాట. డేట్ చూసుకుంటాం అంటే అప్పుడే కదా మన జీవితంలో ఎన్ని రోజులు అయిపోయినాయి, ఇంకా మనము ఎంత హార్డ్ వర్క్ చేయాలా అని చెప్పేసి అనుకుంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే
తాడేసిన, ఎందుకంటే యాడికి పోయినా కనుక కీస్ పెట్టి మర్చిపోతాంట కొన్నిసార్లు. అందుకని చెప్పేసి నేను బయటికి ఎక్కడికైనా పోయినప్పుడు ఇవి మెల్ల వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు కానీ వేసుకొని చూపిస్తాను మీకు. సో వేసుకొని చూపిస్తాను అనమాట. సో ఎక్కడైనా పోయినప్పుడు ఇదొక స్టైల్ అనమాట. సో ఇదొక స్టైల్ అనమాట, యోయో బాబా. సో అందుకని చెప్పేసి ఇంత పెద్ద తాడు వేసాను, దీనికి కిచెన్ కొనలేక కాదు. సో అదే అనమాట విషయం. సో ఇంకా నా డ్రెస్సింగ్ కబోర్డ్కి వస్తే కనుక ఇది నా డ్రెస్సింగ్ కబోర్డ్ అనమాట. తెలుసు కదా ఎట్లుంటుందో, మనం ఉంటే కనుక ఆల్మోస్ట్ ప్రాపర్ క్లియర్ కట్టుకుంటుంది. సో ఫస్ట్ దేవుడు, ఎందుకంటే టాప్ మోస్ట్ ప్రతిరోజు దండం పెట్టుకుంటుంది. రూమ్లో నుంచి బయటికి పోయినా, రూమ్లో ఇంకా నైట్ పనుకునేటప్పుడైనా ఫస్ట్ దేవుడిని ముట్టుకొని మళ్ళీ దాని తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట. అది వస్తే కనుక మనీ బాక్స్, అంటే దీనిలో నా ఎక్స్పెన్సివ్స్ అనమాట. అంటే నార్మల్గా ఏమైనా ఉంటే కనుక నా డబ్బులు అయితే పెట్టుకుంటా దీంట్లో, ఎందుకంటే ఎమర్జెన్సీ ప్రకారంగా. సో అది విషయం. సో ఇది నా డబ్బుల ప్రకారంగా అనమాట, ఏ టైం ఎంత వస్తుందో. సో అందుకని చెప్పేసి దీంట్లో 100 రూపీస్ నోట్లు, 200, 500 అమౌంట్ అయితే ఉంటుంది అనమాట ఎప్పుడు. ఇంకా దీంట్లో చూసుకున్నట్టయితే కనుక నార్మల్గా వెండి, సిల్వర్ చైన్ ఇవన్నమాట. సో ఇంకా డౌన్ సైడ్కి వస్తే నా ఛార్జింగ్ వైర్, ఇది ఐఫోన్ది, ఇది బ్లూటూత్, ఇది పాటలను వినేదానికి JLB బ్లూటూత్ అనమాట. సో ఇది వచ్చి యాపిల్ది అడాప్టర్, అదే ఛార్జర్ది. అండ్ ఇది వచ్చి ఐఫోన్ బాక్స్. ఇంకా ఇది బ్లా బ్లా బ్లా, ఇవి నా థింగ్స్. ఇంకా వీడికి వస్తే కనుక ఇది నా స్టైలిష్ ప్రకారంగా అనమాట. అంటే నా రింగ్స్, నా చైన్స్ అన్నీ అనమాట. సో ఇది మామూలుగా రుద్రాక్ష, మేబీ నా రింగ్స్, నేను వెళ్ళ వేసుకుంటే చైన్లు, నా స్టైల్టీ, నా ఎవరం అంతా. ఇంకా కిందకి వస్తే ఇది పరిస్థితి. ఇంకా ఇది నార్మల్గా అటాచ్డ్ బాత్రూమ్. సో ఫైనల్గా నా రూమ్ ఎట్లుంటుందంటే, సో ఇది నా రూమ్ ఫైనల్గా. ఇంత చిన్న రూమ్లో, చిన్న రూమ్ అనేది 3 షేరింగ్, ఇది విషయం. సో ప్రతి ఒక్కరి లైఫ్లో అబ్బాయిలు నార్మల్గా అడ్జస్ట్ అయ్యేది, లేదంటే కనుక ఒక మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటే అప్పుడే అనమాట ఆల్మోస్ట్ మనకు కొత్త మైండ్ సెట్ అనేది వచ్చేది. ఎందుకంటే కనుక ఇంకా బ్రిడ్జెస్ ప్రకారం చూసుకుంటే బీహార్, నా పక్కన చూసుకుంటే కనుక ఆంధ్ర, ఒంటె ప్రకారం చూసుకుంటే కనుక కర్ణాటక. సో ఒక్కటి డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట. ఇటు పీజీ లైఫ్ రేపు వచ్చినప్పుడే అప్పుడే అనమాట మనకు బాగా అర్థమయ్యేది. అంటే డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ మనకు రూమ్లో ఉంటారు. ఏదైనా ఒకవేళ కొంచెం బ్రాడ్గా చేయాలన్నా, లేకపోతే మనం ఏమన్నా కొంచెం ఆలోచించినా, ముగ్గురు కూర్చొని డిసైడ్ ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది బిజినెస్ కావచ్చు, లేదంటే కనుక జాబ్ గురించి కావచ్చు, లేకపోతే లైఫ్లో గ్రోత్ కావచ్చు, ఏదైనా కనుక మనం అది ఒకసారి కనుక మనం డిసైడ్ అయ్యి మన రూమ్మేట్స్ కనుక మంచి వాళ్ళు అయితే కనుక ఆటోమేటిక్గా మన లైఫ్ కనుక గ్రోత్ అవుతుంది. సో ఫైనల్గా ఇది నా రూమ్, ఇది మేము ఉండే రూమ్. బెంగళూరు లైఫ్ ఎలా ఉంటుందంటే పీజీలలో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయిది ట్రిపుల్ షేరింగ్ అయితే కనుక ఇది విషయం. సో అది కిటిల్. సో అది కిటిల్ అనమాట. అది ఎగ్స్ అండ్ ఉడకబెట్టుకునేదానికి. అది ఆ కిటిల్ అనేది మా ఆఫీస్లో దీపావళికి మాకు